నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని గుంటూరులో రామభక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి శ్రీరాముడి శోభయాత్రను చేపట్టారు. రామనామ స్మరణతో శోభయాత్ర మార్మోగింది. బీజేపీ నేత జయప్రకాష్ నారాయణతో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు ఈ యాత్రలో పాల్గొన్నారు. బ్రాడీపేట మైన్ రోడ్లోని కోదండ రామాలయంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని విశేష అభిషేకాలు నిర్వహించారు. రామమందిర నిర్మాణంతో దేశ ప్రజల సంకల్పాన్ని ప్రధాని మోడీ నెరవేర్చినందుకు దర్శనపు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. అయోధ్యలో జరుగుతున్న ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు మేము గుంటూరులో శ్రీ కోదండ రామాలయంలో అభిషేకం నిర్వహించి రాముల వారికి జరుగుతున్న పట్టాభిషేకానికి ఇక్కడ ప్రజలందరూ కూడా సంతోషంగా దీపోత్సవాలు అభిషేకాలు నిర్వహించి ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున మేము గుంటూరులో అనేకమైన దేవాలయాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారి నాయకత్వంలో, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర గారి నాయకత్వంలో అనేకమైన సేవా కార్యక్రమాలు, దేవాలయాల అభిషేకాలు, దీపోత్సవాల కార్యక్రమాలు ఈరోజు గుంటూరు జిల్లా వ్యాప్తంగా మేము నిర్వహిస్తున్నాం. ఆ రాముల వారి దయ ఈ భారతదేశానికి, ఈ తెలుగు ప్రజలకు ప్రతి ఒక్కరికి ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణపై తన పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ధూళిపాల నరేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ కీలక నేతల ఆదేశాలతో తనపై అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తామనే తప్పుడు వార్తను సోషల్ మీడియాలో ప్రచారం చేశారన్నారు. నర్సరావుపేట గోపిరెడ్డి టీం పొన్నూరు అంబేద్కర్ గ్రూప్లో మంత్రి అప్పలరాజు పిఏ, వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి ప్రభాస్ సోషల్ మీడియా గ్రూపుల్లో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టారన్నారు. అంబేద్కర్ ఫోటో పెట్టి ఆయన ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రచారం చేసిన వైసీపీ నాయకులపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అధికార పార్టీలో ఉన్న కీలకమైన నేతల ఆదేశాలతో నా పేరు పెట్టి, నేను ఎక్కడో మీటింగ్లో మాట్లాడిన ఫోటోను పెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తాం మేము అధికారానికి వచ్చిన 90 రోజుల్లో అని చెప్పి వైఎస్ఆర్సీపీ కీలక నేతల యొక్క కుట్రతో దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దేశం మొత్తం కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరులు వాళ్ళు దీన్ని సర్క్యులేట్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఎవరంటే ఇప్పుడు నరసరావుపేట పల్నాడు న్యూస్ గ్రూప్ చూస్తే పోస్ట్ చేసింది ఎవరంటే టీం గోపిరెడ్డి పిఏ నరసరావుపేట ఏరియాలో. అదేవిధంగా మా దగ్గర చేబ్రోల్లో పోస్ట్ చేసింది ఎవరంటే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అంబేద్కర్ గ్రూప్ అని చెప్పి దానిలో పోస్ట్ చేశారు. అదేవిధంగా ఫేస్బుక్ పేజీలు చూస్తే దీనిలో సిదిరి అప్పలరాజు పిఆర్ఓ వెంకటరమణ రుకానా, ఇది అతని ఫేస్బుక్ పేజీ. దీనిలో ఉంటుంది పిఆర్ఓ టు మినిస్టర్ అని చెప్పి. వీళ్ళందరూ చూస్తే ప్రభాస్ వెంకట సుంకర. నేను అనేది ఏంటంటే అసలు నేను అనని మాటల్ని నా ఫోటో పెట్టి ప్రపంచం మొత్తం భారతదేశం గర్వించదగ్గ నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టి ఆయన ప్రతిష్ట దిగజార్చే విధంగా దీన్ని సృష్టించిన
ప్రచారం చేసిన అధికార పార్టీ నాయకుల మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అని చెప్పి మేము పోలీసు యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు గలం విప్పినా కేసులు పెట్టి అరెస్ట్ చేసే పోలీసులు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదన్నారు. అధికారులు స్పందించుకుంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు నరేంద్ర. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరన్నా ముఖ్యమంత్రిని విమర్శిస్తే చాలు, ఎవరన్నా ఫేస్బుక్ పేజీల్లో పెడితే చాలు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం, ప్రజావాణిని ప్రజాభిప్రాయాన్ని కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే ఎన్నో దాడులు ఈ ప్రభుత్వంలో మనం చూసాం. మేమంటుంది ఇది అంబేద్కర్ గారి పేరు ఉపయోగించి చేసిన ఈ దుష్ప్రచారం ఏదైతే ఉందో, మరి అంబేద్కర్ గారి గురించి చాలా గొప్పలు చెప్తా ఉన్నారు వాళ్ళ మంత్రులు, వాళ్ళ నాయకులు. విగ్రహం పెడతం మీద తప్పితే మేము అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు కొనసాగించాలనో, ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలనో దృక్పథం కనుక మీకుంటే అంబేద్కర్ గారి పేరు పెట్టి ఇటువంటి తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళని తీసుకొచ్చి లోనయ్యాలి. కనీసం అది చెయ్యకపోగా ఈ రోజు వరకు కూడా ఎఫ్ఐఆర్ కట్ల. అంటే ఎఫ్ఐఆర్ కట్టి ఎంక్వైరీ చేస్తే దీని వెనకాలన్న అధికార పార్టీలో ఉన్న పెద్దలు, కీలకమైన నేతల పేర్లు ఖచ్చితంగా బయటకు వస్తాయి. వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలను సంక్షేమ కార్యక్రమాలుగా మార్చారని తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ వద్ద తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో నజీర్ అహ్మద్ పాల్గొని మద్దతు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దివ్యాంగుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు అమలు చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి దివ్యాంగుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారన్నారు. మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చేలా అందరూ కలిసి పని చేస్తామన్నారు దివ్యాంగుల సంక్షేమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గునుగుంట్ల కోటేశ్వరరావు. విభిన్న ప్రతిభావంతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాల్ని సంక్షోభంగా మార్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు విభిన్న ప్రతిభావంతులు ఇంట్లో విద్యుత్ బిల్లు ఒక 100 యూనిట్ 100 రూపాయలు ఎక్కువ బిల్లు వస్తే, 1 యూనిట్ ఎక్కువ కాలుస్తే విభిన్న ప్రతిభావంతులకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళ ఆధారపడేటువంటి పెన్షన్ను కూడా ఎత్తివేసేటువంటి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు విభిన్న ప్రతిభావంతులు ఆదుకోవాలన్న ఆలోచనతో ఎక్కడ ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులకు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి విధంగా అనేక కార్యక్రమాలు తీసుకొని వాటినన్నింటినీ కూడా వికలాంగుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున పాటుపడినటువంటి ప్రభుత్వం ఒకవైపు అయితే, ఈరోజు అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా విభిన్న ప్రతిభావంతులకు సంబంధించినటువంటి సమస్యల మీద స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులకు కనీసం ఒక్క పైసా కూడా న్యాయం జరిగిందా? పైసా కూడా న్యాయం జరగలేదు. 1,00,000 మందికి పెన్షన్లు తీసేసి వైసీపీ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో మా యొక్క విభిన్న ప్రతిభావంతులకి పూర్తిగా విస్మరించింది. అందుకోసమే ఈరోజు విభిన్న ప్రతిభావంతులందరూ కూడా రాష్ట్రంలో చాలా ఆగ్రహంతో ఉన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలను అందజేశారు. స్పందన కార్యక్రమంలో బాధితుల నుంచి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హనుమాన్ నగర్కు చెందిన ఉషాకు 2 సంవత్సరాల క్రితం ప్రభుత్వం సెంటు స్థలం కేటాయిస్తూ పట్టా ఇచ్చి ఇప్పుడు వరకు స్థలం చూపించలేదన్నారు. చుట్టుగుంట దగ్గర సార్, హనుమాన్ నగర్ చుట్టుగుంట 3వ లైన్ హనుమాన్ నగర్ స్థలం, పొత్తూరు దగ్గర స్థలం అయితే పట్టా అయితే ఇచ్చారు సార్. 2 సంవత్సరాలు అవుతుంది. ఇంటి స్థలం పట్టా ఇచ్చారు, 2 సంవత్సరాలు అవుతుంది ఇచ్చి. మాకు ఇంతవరకు స్థలం అయితే చూపించలేదు సార్. అది ప్రాబ్లం. ఇక్కడికి వచ్చి సార్కి ఏమన్నా తెలియదేసుకుంటే పనులు అవుతాయని వచ్చాను సార్. 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఏం చెప్పలేదు, మాకు పరిష్కారమే కావట్లేదు. సచివాలయంకి తిరుగుతూనే ఉన్నాం. ఆయన వచ్చిద్దని అంటున్నారు కానీ మాకైతే ఆయన చెప్పట్లేదు సార్. వచ్చిద్దని అంటున్నారు సార్ వాలంటీర్ని అడిగితే. సచివాలయం కాడికి వెళ్ళి లోపల వాళ్ళని అడిగినా అదే చెప్తున్నారు, మీకు పట్టా వచ్చింది కాబట్టి వచ్చిద్దమ్మా అనే చెప్తున్నారు. సంగడిగుంటకు చెందిన వీరారెడ్డి తన ఇంటి సమీపంలో స్పైస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి వెలువడే ఘాటైన వాసన, పొగలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. దీనిపై ఫిర్యాదు చేస్తే స్థానిక శానిటరీ అధికారి తన సంతకాన్ని ఫోర్జరీ చేసి
సమస్య పరిష్కారం అయిందని నమోదు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను తొలగించడంతో పాటు ఫోర్జరీ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మా ఇంటిగా పక్కన మెయిన్ రోడ్డు మీద స్పైసీ ఫుడ్ అనే హోటల్ ఒకటి పెట్టారండి. అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటరు. అక్కడ నూడిల్స్, రొట్టెలు అవన్నీ వేస్తూ ఉంటారు. దాంట్లో నుంచి వచ్చేటువంటి ఘాటైన వాసనలకి మా ఇంట్లో అసలు ఉండలేకపోతున్నామండి. దీని మీద ఏంటంటే నగరపాలక సంస్థ కమిషనర్ గారికి ఈ నెల జనవరి 8వ తారీఖున ఒక అర్జీ వేయటం జరిగిందండి. దాన్ని పరిష్కరించడం కోసం 47వ సచివాలయానికి చెందినటువంటి శానిటరీ సెక్రటరీ త్యాగరాజు గారు వచ్చి విచారణ చేశారండి. 7 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని చెప్పి సంతకం పెట్టమన్నారండి. నేను పెట్టనని చెప్పాను. కానీ 10వ తారీఖున నాకు సమస్య పరిష్కారం అయిందని చెప్పి మెసేజ్ వచ్చిందండి. ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేస్తే నా సొంతకాన్ని ఫోర్జరీ చేసి అప్లికేషన్ క్లోజ్ చేశారండి. దానివల్ల నాకు ఆరోగ్య సమస్యలు విపరీతంగా వస్తున్నాయండి. డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాం. అందువల్ల అక్కడ పరిష్కారం కాలేదు కాబట్టి ఇలా కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి నా సొంతకాన్ని ఎవరు ఫోర్జరీ చేశారో దాని మీద చర్యలు తీసుకొని న్యాయం చేసి ఆ యొక్క పొగ రాకుండా చేయవలసిందిగా కోరుచున్నాము. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో బాధితులు పెద్ద సంఖ్యలో తమ సమస్యలపై వినతులను అందజేశారు. బాధితుల సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించిన జిల్లా ఎస్పీ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో మంగళగిరికి చెందిన నూర్జహాన్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వద్ద తన ఇంటి పత్రాలను తనఖా పెట్టి 25 లక్షల రూపాయలను తీసుకున్నారు. తీసుకున్న నగదు వడ్డీతో సహా చెల్లించినా తమ ఇంటి పత్రాలు ఇవ్వకుండా బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పెట్టి మేము డబ్బులు మొత్తం పొలం స్థలం అమ్మి డబ్బులు కట్టేశాం. ఇప్పుడు మా ఆస్తి మాకు ఇమ్మన్నా మేము మమ్మల్ని బెదిరిస్తున్నాడు. 5 లక్షలు ఇస్తాం ఇచ్చేయండి అని, చంపేస్తాము అది ఇదని బెదిరిస్తున్నాడు. నేను చాలాసార్లు వెళ్ళి సంవత్సరం నుంచి తిరుగుతున్నాను నేను. అందుకనే పరిష్కారం సార్ గారి దగ్గర అసలు ఇట్లా బ్యాంకులో పెట్టుకుని ఉన్నాడు. ఇంకా అందరినీ మాకు బెదిరిస్తున్నాడు ఆయన. ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. 42 లక్షలు కట్టేశాను నేను. సంవత్సరం అయింది కట్టేసి. అప్పటి నుంచి మేము 25 లక్షలు తీసుకున్నామండి మొత్తం. ఇంటి కాగితాలు కూడా అమ్మేసి, స్థలం అమ్మేసి కూడా కట్టేసాము, వడ్డీలు కట్టాము. ఇప్పుడు లెక్కలు చూసాము, ఎంతమందిని తీసుకెళ్ళినా కానీ వాళ్ళకి కూడా లొంగ తీసుకుంటున్నాడు. మా ఆయనకే బాగుండదు. సుబ్రహ్మణ్యం, బొల్లగడ్డ సుబ్రహ్మణ్యం అని పొన్నూరులో ఫోన్ వ్యాపారం చేస్తారు ఆయన. గురించి మేము సార్ గారిని మాట్లాడదామని వచ్చాం. సంగడిగుంటకు చెందిన సలీమా ఇంటి స్థలాన్ని తన భర్త వద్ద బ్రోకర్లు బలవంతంగా రాయించుకున్నారన్నారు. ప్రశ్నించినందుకు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏం చేశారంటే నాకు తెలియకుండా నా సంతకం లేకుండా స్థలం కొన్నారండి. మా ఆయన పేరు మీదే ఉంది. నేను అడిగేది ఏంటంటే మా ఆయన పేరు మీద ఉంది అంటే బోకర్ చెప్తున్నాడు. ఏమని మీ ఆయన పేరు ఉందమ్మా చెప్పాడు. అమ్మా ఆయన చెప్పాడయ్యా, మతిసి బాగుండదు, హెల్త్ బాగుండదు ఆయనకి, అన్ని ప్రూఫ్స్ నాకు ఉన్నాయి. పెళ్ళ ఉందని నీకు తెలుసుగా, నాకెందుకు అడగల, నీకే హక్కు ఉందని. కట్టుకున్న పెళ్ళ హక్కు లేదని మధ్యవర్తులు ఎవరండి చెప్పేది? ఈ బోకర్లు ఏ రూల్స్ చెప్తారు? ఈ ఆడపిల్లలు 2 పాలు చేసి చెప్తారు. ఇల్లు స్థలం 2 పెట్టారంట అమ్మకానికి. చివరి సంగరేత్రికి వచ్చేసి ఇల్లు అమ్మేశారమ్మా వెళ్ళిపోమంటే నేను ఎక్కడ ఉండాలి? నేను 2 సార్లు కంప్లైంట్ పెట్టా, నా న్యాయం జరగలేదు. సమ్మె చేస్తున్న అంగన్వాడీలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆందోళన చేపట్టింది. శంకరవిలాస్ సెంటర్ వద్ద సిపిఎం ప్రజా సంఘాల నాయకులు ధర్నా చేసి నిరసన తెలిపారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని గత 40 రోజులుగా సమ్మె చేస్తున్నారన్నారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోగా బెదిరింపులకు పాల్పడటం దారుణమన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం న్యాయపరంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలను అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు, నికల్సన్, శ్రీనివాసరావు, అజయ్, నళినికాంత్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ గత 43 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తా ఉన్నారు. ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పటికి 3 సార్లు చర్చలు జరిగినాయి. 3 సార్లు చర్చల్లోనూ వాళ్ళ జీతాల పెంపుకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానానికి సంబంధించి ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారే ఆయన స్వయంగా తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా 1000 రూపాయలు వేతనం ఇస్తానని చెప్పాడు. ఒక్క పైసా కూడా పెంచలేదు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు జరపమని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేసి చివరి దశగా సమ్మెకు పూనుకుంటే ఆ సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేయటం దుర్మార్గం. ఈరోజు శాంతియుతంగా విజయవాడలో ధర్నాకు పిలిపించినటువంటి నాయకత్వాన్ని, కార్యకర్తల్ని ఎక్కడికక్కడ వేలాది మందిని పెద్ద ఎత్తున అరెస్ట్ చేసినటువంటి
పరిస్థితులు ఉన్నాయి. నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మహిళల్ని అర్ధరాత్రి 3 గంటలకు మొత్తాన్ని లాగేసి పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు స్పందించండి, ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు జరపండి, లేకపోతే భవిష్యత్తులో ఈ ఆందోళన ఉధృతం చేస్తామని, అవసరమైతే బంద్ దాకా కూడా వెళ్తామని చెప్పేసి వామపక్ష పార్టీలు ఇతర ప్రతిపక్ష పార్టీలు మొత్తం కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.